ప్రాచీన పురాణాల ప్రకారం ఉగాదికి సంబంధించిన ఒక రహస్యం దాగి ఉంది. మహా నిశ్శబ్దం, అంధకారం, శూన్యతలతో భూలోకము మునిగినప్పుడు తపస్సులు, దేవతలు, దివ్యశక్తులు కలిసి బ్రహ్మను పుట్టించారు. బ్రహ్మదేవుడు పరమాత్మ రూపంలో ఈ విశ్వాన్ని సృష్టించడానికి ముందుకొచ్చాడు. మొదట సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆపై భూమి, సముద్రం, వృక్షాలు, జీవులు అన్నీ ఆయన చేతితో రూపాంతరం చెందాయి. ఇప్పటి నుండి ప్రతి జీవి, ప్రతి రూపం, ప్రతి శక్తి సృష్టిలో ఒక విశిష్ట పాత్రను పొందింది. ఈ సృష్టి శక్తి ప్రతి ఉగాది రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమైన ఉగాది అంటే ప్రతి కొత్త సంవత్సరం, ప్రతి కొత్త ఆరంభం. సృష్టి శక్తి మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఉగాది అంటే ఉగ్ ఆది అంటే యుగానికి మొట్టమొదటి అంశము అని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభం అనే అర్థం. ఇది భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక శుభ ప్రారంభానికి సంకేతం. పూర్వకాలంలో భూలోకంపై మహాప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించారన్న విశేషం మనందరికీ తెలుసు. ఇది మనకు ప్రతి కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చిక అంటే మిగతా సాంప్రదాయాల్లాగా కేవలం అలంకరణ మాత్రమే కాదు, వాటిలో ఆధ్యాత్మిక అర్థం ఉంది. చిట్టి పచ్చిక జీవితంలో కొత్త ఆశలు, తీపి, ఉప్పు, కారం, రుచి, జీవితంలో అన్ని అనుభూతులు స్వీకరించాలి అని అర్థం. పండ్లు, ఆకులు, నీరు ప్రకృతి మరియు సృష్టి శక్తికి ప్రతీకలు. ఈ పనులు మన హృదయంలో ధార్మిక శాంతి, సానుకూల దృష్టి, భక్తిని పెంచుతాయి. బ్రహ్మ సృష్టి ద్వారా మనకు జీవితంలో ప్రతి జీవికి ప్రత్యేక పాత్ర ఉంది అని తెలియజేయబడింది. మనం ప్రతి సృష్టి భాగాన్ని గౌరవించటం, దానిని ఉపయోగించటం, అది నిజమైన భక్తి ధర్మం. భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక భావం అంటే సమగ్ర ఉగాదికి సందేశం అని అర్థం. ఉగాది అంటే గతం నుండి పాఠాలు నేర్చుకోవడం, కొత్త ఆశలు, లక్ష్యాలను సిద్ధం చేసుకోవడము, శుభం మరియు సానుకూల దృష్టితో ముందుకు సాగటం అని అర్థం. ఇది మనకు బ్రహ్మ సృష్టి ప్రారంభం నుండి తీసుకున్న శక్తిని గుర్తు చేస్తుంది. ఇదే అసలైన ఉగాది యొక్క అర్థము. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.